హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఈరోజు అంగన్వాడీ పాలతో మనం పన్నీర్ చేయడం ఎలాగో చెప్తాను. ముందుగా అంగన్వాడీ పాలను ఒక గిన్నెలో తీసుకోండి. అవి బాగా మరిగించండి, హై ఫ్లేమ్లో పెట్టండి. అలాగే 2 నిమ్మకాయలు ఒక చాకుతో కోస్తారు పక్కన పెట్టుకోండి. ఒక కాటన్ క్లాత్ పాలను నీరు వేరైతాయి, అప్పుడు వేరు చేసుకోవడానికి ఒక కాటన్ పీస్ కావాలి. పాలు కాగుతుండగా ఒక గిన్నె కూడా సెపరేట్ పెట్టుకోండి. ఆ గిన్నె సెపరేట్ పెట్టుకున్నాక నిమ్మకాయ తీసుకొని లేకపోతే చేతపిండిలో పాలు బాగా మరిగినాక అందులో 2 చుక్కలు నిమ్మరసం వేసి ఒక స్పూన్ సహాయంతో బాగా తిప్పండి. అవి ఇలా పాలు ఇరిగిపోయేదాకా కలర్ చేంజ్ అయితే అప్పటిదాకా తిప్పుతానే ఉండండి. అవి బాగా ఇరిగిపోతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఇరిగిపోవచ్చున్నాయి. ఇలా ఇరిగినాక స్టవ్ బంద్ చేసుకున్నాక ఒక గిన్నెలో క్లాత్ పెట్టుకొని చెన్నీళ్ళతో పన్నీర్ని శుభ్రం చేసుకున్నాక ఆ పన్నీర్ని ఒక క్లాత్తో గట్టిగా పెట్టి ఒక దాని మీద పెట్టి దాని మీద వాటర్ బొరుగు పెట్టండి. అంతే పన్నీర్ రెడీ. ఇప్పుడు ఆ పన్నీర్ని మనం ముక్కలు కోసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్లో వేయండి, ఎందులోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.